ప్లీజ్. సార్ ఇప్పుడు రేషన్ కార్డులు అంతా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ డాటా ఆన్లైన్, రేషన్ సప్లై అంతా ఆన్లైన్ ఉంది, కరెంటు కనెక్షన్లు అంతా ఆన్లైన్ ఉంది. ఈ రెండు మెర్జ్ చేసి ఎవ్రీ రేషన్ కార్డు హోల్డర్ ఆటోమేటిక్గా ఆన్లైన్లో డాటా మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఆ రెండు మెర్జ్ చేసి ఆ రేషన్ కార్డు ఆటోమేటిక్ ఫ్రీ కోటాలోకి తీసుకురావచ్చు. అంటే ప్రజలు వచ్చి అప్లై చేయాలంటే ఇప్పుడు మారుమూల పల్లెటూరులో ఉంటారు, వాళ్ళు తెలియకపోవచ్చు, పేద కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు మీ రేషన్ కార్డు డాటా మీ దగ్గర ఆన్లైన్లో ఉన్నప్పుడు, కరెంట్ కనెక్షన్ ఆన్లైన్లో డాటా ఉన్నప్పుడు ఈ రెండు మెర్జ్ చేసి ఆ రేషన్ కార్డు హోల్డర్కి ఆటోమేటిక్గా మీరు ఈ జాబ్ ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయని నేను చాలా స్పష్టంగా 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ప్రజాపాలనని ఒక 1 వీక్ కంటిన్యూస్ గా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేయడమే కాదు, నగరాల్లో ఉన్నటువంటి డివిజన్స్ లో కూడా ప్రభుత్వం తరఫునే టెంట్ వేయించి అధికారులు పెట్టి అప్లికేషన్ టామ్ కూడా చేపించి అప్లికేషన్ పెట్టించాం. తర్వాత నేను ఆ వారం రోజుల వరకే కాదు, ఆ తర్వాత ఆ వారం రోజుల్లో వచ్చి మేము అప్లై చేసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండొచ్చు, మరి మా పరిస్థితి ఏంటని ఎవరైనా అడుగుతారని ముందే ఊహించే మేము ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రతి మండల్ డెవలప్మెంట్ ఆఫీస్ లో ప్రజాపాలన అధికారిగా ఒక అతను మేము డెసిగ్నేట్ చేసి పెట్టాం. దే కెన్ గో అండ్ మేక్ అన్ అప్లికేషన్ ఈవెన్ నౌ ఆల్సో. ఎందుకు మీరు అన్నారు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కదా, ఎందుకు అప్లికేషన్ పెట్టిస్తున్నారని. ఎందుకు అప్లికేషన్ పెట్టిస్తున్నారు? అప్లికేషన్ ఎందుకు పెట్టిస్తున్నాం అంటే వాళ్ళు నాకు 200 యూనిట్లు మీరు అనౌన్స్ చేసిన యూనిట్లు మేము ఉచితంగా పొందాలనుకుంటున్నాం, మాకు ఇవ్వండి ఈ గ్యారెంటీ ప్రకారం వాళ్ళతో సంతకం పెట్టి తీసుకోవాలనేది మా ఆలోచన. అసలు సంతకం కూడా లేకుండా మీరు అప్లికేషన్ లేకుండా మీరు ఇస్తే చాలా చోట్ల మాకు అవసరం లేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లా కాకుండా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళంతా అప్లికేషన్ పెట్టుకోండి, ఆ అప్లికేషన్ బేస్ చేసుకొని మేము ఇచ్చేస్తామని చెప్పాము. ఎవరైనా ఎప్పుడు కూడా ఎవరైనా మిస్ అయింది అప్లికేషన్ పెట్టుకోలేక రాలేదు అనుకున్నారు, ఈ రోజు కూడా ఎనీ వర్కింగ్ డే దే కెన్ గో టు ద మండల్ డెవలప్మెంట్ ఆఫీస్, మేక్ అన్ అప్లికేషన్, గెట్ ది రైతు బంధు స్కీమ్ సార్. రైతు బంధు స్కీమ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 60 లక్షల పాస్ పుస్తకాలు ఉన్నాయి, వాళ్ళకి డైరెక్ట్ గా పాస్ పుస్తకం చూసి రెవెన్యూ డేటా చూసి డబ్బులు ఇస్తున్నప్పుడు ఈ 200 యూనిట్ స్కీమ్ కి అదే ప్రిన్సిపల్ ఎందుకు అప్లై చేయట్లేదు అనే క్వశ్చన్ కదా. మేము ఇచ్చే ప్రతి రూపాయి కూడా రాష్ట్ర ప్రజలదే, ప్రజలు కట్టినటువంటి పన్నుల ద్వారా వచ్చేటువంటి డబ్బు. చివరికి ఈజీఎస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ 100 రోజుల పనిని గ్రామీణ ప్రాంతాల్లో పెంచుకునేటువంటి పని, కూలికి పోయేటువంటి వాళ్ళు కట్టేటువంటి ఇండైరెక్ట్ ట్యాక్స్ ద్వారా కూడా వచ్చేటువంటి ఆదాయం నుంచి కట్టేది డబ్బు. సో మేము ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అర్థవంతంగా వెళ్ళాలి, అది అనుకునేటువంటి బెనిఫిషరీకే చేరాలి, అనర్హులు చేరకూడదు అనేది కూడా ఆలోచన. ఉదాహరణ ఇప్పుడు మీరు చెప్పినటువంటి దాంట్లో మొన్న ఎక్కడ చదివాం, 20,000 కోట్ల రూపాయలు పంట పండించేటువంటి వాళ్ళకి కాకుండా రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి వాళ్ళకి, లేకపోతే కొండల గుట్టల్లో ఉన్నటువంటి వాళ్ళకి, లేకపోతే ఒట్టినే భూమి రంగులు చేసుకుని పెట్టుకుంటే అట్లా ఉంటుంది లేని అనుకునే ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ కి రాష్ట్ర ప్రజల డబ్బంతా పోయిందని చెప్తా ఉన్నాం. రైతు బంధు ఉద్దేశం ఏంటి? వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రైతుకి మనం ఇచ్చేటువంటి వెసులుబాటు. మరి వ్యవసాయం చేయనటువంటి వాళ్ళకి మీరు డబ్బు ఇస్తే అది వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఇస్తున్నట్ట, వ్యవసాయం చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకి కూడా డబ్బు ఇస్తున్నట్ట. సో అటువంటి తప్పిదాలు మళ్ళీ జరగవు. 20,000 కోట్లు అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్, ప్రజల సొమ్మే కదా. సో అదే దుర్వినియోగం కాకూడదు అన్నటువంటి ఆలోచన చేసి తప్ప వేరే ఆలోచన లేదు. నేను అందుకే చాలా స్పష్టంగా ఉన్నాం, ఎవ్రీ డే ఇస్ అన్ ఓపెన్ టు ఎనీ బెనిఫిషరీ. యూ కెన్ వాక్ ఇన్ ఇంటూ మండల్ డెవలప్మెంట్ ఆఫీస్, యూ కెన్ మేక్ అన్ అప్లికేషన్.